ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజీస్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ తదియ. సాహస నిర్ణయాలకి పనికి వస్తుంది. స్థిరాస్తి విషయాల్లో నిర్ణయాలకు కూడా చాలా సహకరిస్తుంది. ఈరోజు మంగళవారం, కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేసేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజలు, అభిషేకాది కార్యక్రమాలు కుజుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఈరోజు చేసేటువంటి ఎర్రటి వస్త్రదానం, కందుల దానం కుజుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గిస్తాయి. కుజుడి యొక్క ప్రతికూలత ద్వారా ఈతి బాధలు, రుణ బాధలు చాలా ప్రబలమవుతాయి. కాబట్టి ఇటువంటి ప్రక్రియల ద్వారా ఆ యొక్క ప్రతికూలతని దూరం చేసుకోవచ్చు. ఇక ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు, విభేదాలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను ఉద్యోగపరంగా ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక అవకతవకలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు మానసిక ప్రశాంతతను పెంచుతుంది. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ పరంగా కలిసి వస్తుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. దక్షతతో కూడినటువంటి నిర్వహణ ద్వారా విజయాలు దగ్గరవుతాయి. నైపుణ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యాపార విషయాలు దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక విషయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. గృహంలో శాంతి సౌఖ్యాలని పెంపొందింపచేస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసహనం తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ చక్కటి నిర్వహణ కొనసాగించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. స్వతంత్ర నిర్ణయాలతో కూడినటువంటి నిర్వహణ ద్వారా విజయాలు చేతికి అందుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజలు జ్ఞాన వృద్ధిని కలిగిస్తుంది. కార్యసిద్ధిని కలిగిస్తుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది.
చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. గృహ సంబంధిత విషయాలు మాత్రం సహకరిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మానసిక క్లేశాలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈశ్వరునికి భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా మానసిక వికాసం పెంపొందింప చేసుకోగలుగుతారు. తద్వారా వివేకవంతమైనటువంటి ఆలోచనలు, విషయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ప్రయాణాల విషయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వ్యాపార విజయాలకు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. పిల్లల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక వేదనలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని అభిషేకాది కార్యక్రమాలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి జాప్యాలు దూరమవుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వృత్తి, వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు, ప్రమాదాలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారపు చిక్కులు జటిలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. చాకచక్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రారంభించినప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. చేయవలసినటువంటి పనుల్ని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనతో పూజించినట్లయితే ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వ్యయం తగ్గుతుంది. నష్టాలని భర్తీ చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు దూరం అవుతాయి. వ్యాపార విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శీఘ్రమైనటువంటి విజయాలను పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి
ఆరోగ్య ప్రతికూలత దూరమవుతుంది. పెట్టుబడులు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఉక్కిరిబిక్కిరి పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటే వ్యాపార వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమాల నిర్వహణలో వేగవంతమైనటువంటి మార్పులు చేపట్టలేకపోతారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈశ్వరునికి సమర్పించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని వేగవంతంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆర్థిక పుష్టి లభిస్తుంది. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార దక్షత పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీలక బాధ్యతలు వహిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు ఆంజనేయ స్వామికి చేసేటువంటి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు, అక్షింతలతో కూడినటువంటి పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. మనోధైర్యాన్ని పెంచుతుంది. సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సోదర ప్రేమ లభిస్తుంది. బంధువులతో మైత్రి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడగొట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. విద్యా పుష్టి ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆనందకర వార్తలు కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజలు మానసిక ప్రశాంతతని పెంచుతుంది. రుణ ఒత్తిడిని దూరం చేస్తుంది. ప్రమాదాలని దూరం చేస్తుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు సక్రమ నిర్వహణ కొనసాగుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. పెట్టుబడులు రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆలోచన దోషాలు దూరం అవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. జ్ఞాన వృద్ధికి దోహదపడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఒక శిలకి అక్కరలేని భాగాన్నంతటినీ తీసేసి అందులోంచి పూజలందుకోగలిగినటువంటి మూర్తిని పైకి తీసుకొచ్చిన శిల్పిలా గురువు ఏమీ తెలియకుండా ప్రాకృతమైనటువంటి నరుడిగా ఈ లోకంలో పుట్టినటువంటి వాణ్ణి తన యొక్క మాటల ప్రభావంతో ఒక్కొక్క మాట ఉలి దెబ్బ, ఎక్కడ ఎప్పుడు ఎంత ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతూ ఆచితూచి ఒక్కొక్క మాట మాట్లాడుతూ శిష్యునిలో సంస్కార బలాన్ని అంకురింపచేస్తాడు. గురువు చెప్పిన మాటలు వింటాడు శిష్యుడు. విని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ప్రపంచంలో తయారవుతాడు. భగవాన్ రమణులు ఒక మాట అంటూ ఉండేవారు, ఎవరు గురువు అంటే ఎవరి పట్ల మనకి గురి కుదిరిందో వారు గురువు. మనకి గురి లేనప్పుడు అవతలవారు ఎంతటి గొప్పవారు కానివ్వండి, ఆయన వలన మనకి ఉపకారం జరగదు. అవతల వారి సమర్థతలతో సంబంధం ఉండదు. మనకి వారి ఎందు గురి కలిగిన నాడు ఆ గురుత్వము మనల్ని ఒడ్డుకి చేర్చేస్తుంది. శ్రీరామాయణంలో ప్రత్యేకించి దాని పేరే రామాయణం. ఆయనము అంటే కదలిక, రాముణ్ణి ఆధారం చేసుకుని కదిలిన కథ కనుక దానికి రామాయణమని పేరు. మహర్షి దానికి సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వధ అని పేరుంచిన ఆ శ్రీరామాయణ కావ్యంలో రామచంద్రమూర్తి యొక్క కదలికలలో ఎందరో వ్యక్తులతో అనుసంధానమవుతాడు. ఆయన గురువులతో, రాక్షసులతో, రాక్షస స్త్రీలతో, వానరులతో, మహాత్ములతో, ఋషులతో, అన్నదమ్ములతో, తండ్రితో, తల్లులతో, ఇంకా పౌరులతో, ఉద్యోగులతో, ఇంతమందితో సమన్వయం అవుతాడు. ఇంతమందితో సమన్వయమై ఇంతమందితో మాట్లాడేటటువంటి రామచంద్రమూర్తి 24,000 శ్లోకాల రామాయణంలో ఎప్పుడూ ఎక్కడా ఎవరిని వీడు పనికిమాలిన వాడన్న మాట అనడం. ఆయన దృష్టి ఎంత సత్యమైనదంటే పరమేశ్వరుని యొక్క సృష్టి యందు పనికిమాలినదన్నది లేదు, దాని వికసనం అటువంటి. ఈశ్వర సృష్టిలో అయోమయం ఉండే అవకాశం ఉండదు. అందుకే ఒక పనికిమాలిన వస్తువుని ఈశ్వరుడు సృష్టించలేదు, అన్నీ పనికొచ్చేవి. కాకపోతే అవతల వ్యక్తిలో ఉన్నటువంటి గుణగణములను గుర్తించి తన ప్రయోజనానికి, అంటే ధర్మం నిలబడడం అనేటటువంటి ప్రయోజనానికి వాడుకోగలిగినటువంటి నేర్పరితనం గురువుల వలన పొందాడు రామచంద్ర ప్రభువు. ఆ గురువులతో సమన్వయం అయ్యేటప్పుడు ఆయన చూపించినటువంటి వ్యవహార శైలి అత్యద్భుతం. మనుష్య జాతికంతటికీ కూడా రాముడు ఆదర్శప్రాయుడై నిలబడ్డాడు. ఆయన అన్నదమ్ములతో వ్యవహరిస్తే ఆదర్శప్రాయుడైన అన్న, ఆయన సీతమ్మ దగ్గరికి వెడితే ఆదర్శప్రాయుడైన భర్త, దశరథుడి దగ్గరికి వెడితే ఆదర్శప్రాయుడైన కొడుకు, గురువు దగ్గరికి వెడితే ఆదర్శప్రాయుడైన శిష్యుడు, సింహాసనం మీద కూర్చుంటే ఆదర్శప్రాయుడైన ప్రభువు. ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయన దగ్గర ప్రవర్తిస్తే ఆదర్శప్రాయుడైనటువంటి ధర్మమూర్తి. ఇంత గొప్ప నడవడి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఎలా ఇటువంటి వైభవం ఆయన పొందగలిగాడు? ఆయన బుద్ధిని ఇంత ప్రచోదనం చేసిన వాళ్ళెవరు? రాముడు దేవుడండి, అందుకని రాముడికి తెలియనిదే ఉంటుంది అన్ననాడు రామాయణం గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏమీ ఉండదు. రాముడు దేవుడని రామాయణాన్ని చదవకండి, రాముడు దేవుడు అని రామాయణాన్ని వినకండి. నేను మీతో మనవి చేశాను, శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములలో దైవత్వాన్ని ప్రకటించినట్లుగా ప్రకటించని ఏకైక అవతారము రామావతారం. అందుకే భార్య కనపడకపోతే ఏడిచాడు, తండ్రి చచ్చిపోతే వలవల కింద పడి ఏడ్చి దుఃఖించాడు, తండ్రికి జలతర్పణ చేశాడు, తండ్రికి పిండ ప్రదానం చేశాడు, తమ్ముళ్ళు కనపడితే కౌగిలించుకున్నాడు, భార్య కనపడితే పరవశించిపోయాడు. ఒక మనుష్యుడు ఎలా ప్రవర్తిస్తాడో 100కి 100 పాళ్ళు అలా ప్రవర్తించాడు. కానీ ఎక్కడ ధర్మంలో మాత్రం వైక్లభ్యాన్ని పొందలేదు. ఎప్పుడైనా కొంచెం తడబడినా ఊంచుకునేవాడు, వెంటనే నిలబడేవాడు. అలా నిలబడడానికి కారణం ఒక్కటే, రామచంద్రమూర్తి గురువుల్ని సేవించినటువంటి విధానం. గురువుల్ని సేవించడము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గురువుని సేవించుట అన్న మాటకు అర్థం గురువుని సంతోషపెట్టుట అన్న మాట కాదు. ఎందుచేత అంటే గురువుకి సంతోషం లేకపోతే నువ్వు కొత్తగా సంతోష పెట్టాలి.
ఆయన సంతోషము లేనివాడు కాడు, ఆయన నిత్య సంతోషి. ఆయన్ని గురించి యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యైవ అంటారు భజగోవిందంలో. ఏది ఉన్నా ఏది లేకపోయినా బ్రహ్మమునందు రమించిపోతూ ఉంటాడు. గురువు చెప్పినటువంటి మాటల్ని ఒడిసి పట్టుకోవాలి. చూడండి, స్వాతి చినుకు పడినప్పుడు ముచ్చుపు చిప్ప ఎలా పట్టుకుంటుందో, ఆవు పాలు పిండుతున్నప్పుడు పాలు పిండుతున్న వ్యక్తి తన మోకాళ్ల మధ్యలో పెట్టుకున్నటువంటి బిందెలోకి మాత్రమే పాలు పడేటట్టుగా ఆ శిరములను ఎంత జాగ్రత్తగా లాగి పాలు పట్టుకుంటాడో, గురువుగారి మాటలను వినేటప్పుడు అంత జాగ్రత్తగా వింటూ గురువు చెప్పిన మాటని జ్ఞాపకంలో ఉంచుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని జీవితాన్ని పండించుకోవాలనేటటువంటి తాపత్రయం ఉన్నటువంటి శిష్యుని యొక్క నడవడియే గురువుకి ఇవ్వగలిగినటువంటి గొప్ప కానుక. అంతకు మించి గురువుకి కానుకుండదు. రెండవ పార్శ్వం ఏదైనా ఉంటే ఒక్కటే. భగవాన్ రమణుల్ని ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, మీరు గోచీ పెట్టుకుంటారు, మీరు ఎక్కడికి వెళ్ళరు, అరుణాచలం కొండ మీద కూర్చుంటారు, ఏమిటి ప్రయోజనం మీ వలన ప్రపంచానికి అని అడిగాడు. రమణులు అన్నారు, నా వలననే కాదు, లోకంలో ఎప్పుడైనా ఒక గురువు శరీరంతో ఉండడమే ప్రయోజనం. గురువు శరీరంతో ఉన్నాడు కనుక మాట్లాడతాడు. ఎప్పటికైనా గురువు నోరు విప్పి మాట్లాడిన మాట అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగకొడుతుంది. ఆ గురువుకి తెలుసు నేను శరీరము కాదన్న సత్యం. శరీరం పడిపోతున్నా, శరీరం ఖేదపడుతున్నా గురువు సాక్షి మాత్రంగా చూసి తన కర్తవ్యాన్ని నిష్ఠతో నిర్వహిస్తాడు. ఆయన కర్తవ్య నిర్వహణలో ఆయన శరీరమే పడిపోయినా గురువు పట్టించుకోడు. కానీ గురువు శరీరం పడిపోతే గురువుకి కాదు లోటు, ఆ గురువు అనంతత్వాన్ని పొంది ఆత్మగా నిలబడతాడు. కానీ గురువు శరీరంలో లేని కారణం చేత ధర్మబోధ చేసేటటువంటి వ్యక్తి ఇక శిష్యులకు దొరకడు. కాబట్టి శిష్యుల జీవితానికి ఉన్నతమైన పథము లభించదు. గురువు శరీరంతో ఉండడమే అదృష్టం. అటువంటి గురువు యొక్క శరీరము డస్సిపోకుండా, ఆయన అలిసిపోయి ఆయన శరీరము రోగగ్రస్తమైపోకుండా, ఆ శరీరం పడిపోకుండా రక్షించుకోవడం ఒక్కటే గురువుకి శిష్యులు చేయగలిగిన శుశ్రూష. అందుకే గురు శుశ్రూష అంటే ఏమిటో శ్రీరామాయణంలో మీరు చదివి తీరాలి. అసలు శ్రీరామాయణ ప్రారంభమే గురు శుశ్రూషతో ప్రారంభం. వాల్మీకి మహర్షి తమసా నది స్నానానికి బయలుదేరారు. వెనక శిష్యుడు వెళుతున్నాడు. ఒక గురువు స్నానానికి వెడితే శిష్యుడు ఎలా వెళ్ళాలో చూపించారు మహర్షి. గురువుగారు స్నానానికి వెడుతున్నారు అంటే నియతి కాలమునందు చేస్తాడు గురువు. మధ్యాహ్న కాలంలో వెడుతున్నారు వాల్మీకి మహర్షి. స్నానం చేస్తే సంధ్యావందనం చేస్తారు. సంధ్యావందనం చేస్తారు కాబట్టి అక్కడ నీళ్లు పట్టి సంధ్యావందనం చేయడానికి వీలుగా ఒక కలశ. గురువుగారు బట్ట మార్చుకుంటారు, పొడి బట్ట కట్టుకుంటారు. అందుకని పొడి బట్టలు పట్టుకుని వెనక బయలుదేరాడు. గురువుగారు కదిలితే గురువుగారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని గురువుగారి యొక్క స్వధర్మ పరిపాలనమునందు ఏ విధమైనటువంటి ప్రతిబంధకము ఏర్పడకుండా కార్యక్రమం చక్కగా జరిగేటట్టుగా చూడగలిగినటువంటి పరిణితి కలిగినటువంటి శిష్యుడు చేసేటటువంటి శుశ్రూషయే గురువుకి ఇయ్యబడేటటువంటి గొప్ప కానుక. అటువంటి గురువు మాట్లాడుతున్నప్పుడు ఒడిసి పట్టుకున్నాడు రామచంద్రమూర్తి. ఒక గురువు మాట ఒక్క మాట వృధా పోనీయలేదు. అందుకే వశిష్ఠుడు, అగస్త్యుడు, శరభంగుడు, మహానుభావుడైన విశ్వామిత్రుడు ఎంతమంది గురువుల యొక్క అనుగ్రహాన్నో తన జీవితంలో పొందాడు. ఈ కంటితో మాంసనేత్రంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని చూడడం సాధ్యం కాకపోవచ్చు, కానీ మాంసనేత్రంతో చూడడానికి వీలైనటువంటి రీతిలో కరచరణాదులతో ఈ భూమండలం మీద తిరుగాడేటటువంటి పరబ్రహ్మ స్వరూపము గురువు ఒక్కడే. అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు అడిగాడు, నాకు గాయత్రీ మహామంత్రంతో పాటుగా ఇంకొక 4-5 మంత్రాలు ఉపదేశం ఉన్నాయి, కానీ నేను ఆయా మంత్రముల యొక్క ప్రార్థనా శ్లోకాల్ని చదివి జపం చేయడం మొదలుపెట్టినప్పుడు నాకు ఆ రూపం కనపట్టలేదు, దానికి బదులు వేరొక రూపం కనపడుతోంది. గాయత్రి చేసేటప్పుడు శారద, సరస్వతీ మంత్రం చేసేటప్పుడు శ్రీమన్నారాయణుడు, శ్రీమన్నారాయణ మంత్రం చేసేటప్పుడు శివుడు, ఇలా కనపడుతున్నారు, దోషమా అని అడిగాడు. చంద్రశేఖర భారతీ స్వామి మహానుభావుడు, జీవన్ముక్తుడైన
ఆయన అన్నారు, గాయత్రీ మహామంత్రం దగ్గర నుంచి నువ్వు ఏ మంత్రం చేస్తున్నా గురుపాదములను స్మరించు. గురుపాదములను స్మరిస్తే సరిపోతుందా అన్నాడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. ఆ గురువు రాశీభూతమైన పరబ్రహ్మము. మనని అనుగ్రహించడం కోసమని పరమేశ్వర స్వరూపం ఈ ప్రపంచంలో రక్తమాంసములతో కూడిన శరీరంగా తిరుగాడి దివ్యమైనటువంటి వాక్కులు శిష్యుల యొక్క ఉద్ధరణ కొరకు మాట్లాడుతుంటుంది. అటువంటి గురుపాద పద్మములను మనసులో స్మరించడమే సమస్త మంత్రముల యొక్క ఫలితాన్ని పొందడానికి మార్గం అని చంద్రశేఖర భారతీ స్వామి ఉపదేశం చేశారు. ఒక గురువు యొక్క స్వరూపం అంత గొప్పది. ఒక గురువు మాట్లాడుతుంటే అంత జాగ్రత్తతో, అంత దీక్షతో, అంత దృష్టి కేంద్రీకరణతో వినాలి తప్ప గురువు దగ్గరికి వెళ్ళి మనసు ఎక్కడో పెట్టి గురువుగారి నోటి వెంట వస్తున్నటువంటి ఒక్క మాట జార విడుచుకున్నా నీ జీవితం యొక్క అభ్యున్నతికి సంబంధించి నువ్వు ఏదో జార విడుచుకున్నట్టే. రామచంద్రమూర్తి కూడా నేను మీతో మళ్ళీ మనవి చేస్తున్నాను, ఒక మనుష్యునిగానే మీరు చదవవలసి ఉంటుంది. ఒక ప్రాకృత బాలుడు చదువు ఎలా ప్రారంభం చేస్తాడో అలాగే ప్రారంభం చేశాడు. వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చదువు చెప్పారు. చదువు చెప్పే గురువు ఎలా చెప్పాలి, చదువు చెప్పిన గురువు యొక్క హృదయాన్ని బట్టి శిష్యుడు ఎలా తయారవుతాడు. మహర్షి ఒక అద్భుతమైన శ్లోకాన్ని రచన చేశారు. ఈ శ్లోకం భారతదేశంలో సనాతన ధర్మంలో గురు శిష్య వ్యవస్థకి, గురు శిష్య సంబంధానికి వ్యాఖ్యానం చేసినటువంటి పతాక స్థాయి కలిగినటువంటి శ్లోకం. ఒక గురువు ఎలా చెప్తాడు, శిష్యుడు ఎలా అందుకోవాలి. ఎంత గొప్ప శ్లోకాన్ని చెప్పారంటే మహర్షి, సర్వే వేద విదాః శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. ఒక్క శ్లోకం. బహుశः ఈ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకునే అనుకుంటాను మహాపండితుడైన సర్వేపల్లి రాధాకృష్ణన్ తన పుట్టినరోజుని తన పుట్టినరోజుగా జరపద్దని గురు పూజోత్సవంగా జరపండి అని కోరడానికి, సందేశం ఇవ్వడానికి కారణం అదే. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పుట్టినరోజు నాడు పూలదండలేస్తే ఆయన ఒక్కటే చెప్పారు, గురువుని కేవలం అన్ని ఉద్యోగాలులా జీతం తీసుకుని 4 పాఠాలు చెప్పేటటువంటి వృత్తిలో ఉన్నవాడిగా చూడవద్దు. ఎంతమంది పిల్లలు ఒక ఉపాధ్యాయుడి దగ్గర పాఠం నేర్చుకుంటున్నారో వాళ్ళందరి కుటుంబంలో తల్లి తండ్రి పక్కన గురువుకి కూడా స్థానం ఇవ్వండి. మీ యోగ్యతాయోగ్యతలను గురించి మీరు ఉన్నత విద్యను అభ్యసించేటప్పుడు మీ జీవితంలో వచ్చే కష్టసుఖాలకి మీ అమ్మ నాన్నతో ఎలా మాట్లాడతారో మీ గురువుతో అలా మాట్లాడండి. మీ అమ్మని నాన్నని ఎప్పుడూ ఎలా నిందించరో అలాగే గురువు పట్ల కూడా నిందావాక్యాన్ని ప్రయోగించకండి అని గురువుని తన కుటుంబ సభ్యుడుగా భావన చెయ్యడానికి పునరంకితం కమ్మని, పిల్లలకి ప్రతి ఏటా దాన్ని మనసులలో ఉద్దీపనం చేయమని, ఇవాళ నేను ఉంటాను రేపు ఉండను, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆనాడు చెప్పిన మాట. కానీ నా పుట్టినరోజు గురు పూజోత్సవంగా జరిగితే ఈ దేశంలో ఉన్న గురు శిష్య వ్యవస్థ ఒక్కటి నిలబడితే సనాతన ధర్మము, ఈ దేశము యొక్క సంస్కృతి నిలబడతాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సర్వే లోకహితే రతాః. సమస్త లోకముల యొక్క ప్రయోజనాన్ని చేకూర్చడానికి నేను విద్యావంతుణ్ణి కావాలి. అది విద్య యొక్క ప్రాముఖ్యత, అది గురువు యొక్క గొప్పతనం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు అదృష్ట భాగ్యానికి, లక్ష్మీ కటాక్షానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. ఏ నక్షత్రంలో జన్మించిన వారైనా సోమవారం నాడు పరమేశ్వరుడి స్ఫటికలింగానికి గంధము, పసుపు, కుంకుమ అలంకరించి స్వామిని ఆవు పాలతో అభిషేకిస్తూ నమశివాయ మంత్రాన్ని జపించుకోవటం ద్వారా, ఆ అభిషేక తీర్థాన్ని స్వీకరించడం ద్వారా ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. అలాగే పౌర్ణమి తిథి నాడు దేవాలయంలో తియ్యటి పాయసాన్ని ఇష్టదైవానికి సమర్పించడం ద్వారా కూడా గ్రహదోషాలను నివారింపజేసుకుని లక్ష్మీ కటాక్ష సిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు.
అలాగే వారానికి ఒకసారి గోవుకి ఆహారాన్ని తినిపించడం ద్వారా కూడా ధనపరంగా చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. ప్రత్యేకంగా స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే మీ గృహంలో నైరుతి దిశలో ఆవాల మొక్కలు పెంచడం ద్వారా ధనప్రాప్తి చాలా సులభంగా ఏర్పడుతుంది. స్వాతి నక్షత్రానికి విశాఖ నక్షత్రం సంపత్తార, అంటే సంపదలు కలిగించే నక్షత్రం. అందువల్ల స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఏ నెలలోనైనా విశాఖ నక్షత్రం ఉన్న రోజు బ్రాహ్మణుడికి తమలపాకులు, ఆకుపచ్చని వస్త్రాలు దానం చేసినట్లయితే దాని ద్వారా ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. అలాగే స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గురువారం నాడు దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించడం ద్వారా, రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. అలాగే గురువారం నాడు దుర్గాదేవి ఆలయంలో మినుములతో తయారు చేయబడిన పదార్థాలను భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథి నాడు సరస్వతీదేవిని పూజించడం ద్వారా, వీలైతే సరస్వతీ సూక్తాన్ని చదవటం ద్వారా కూడా స్వాతి నక్షత్రం వాళ్ళు ధనపరంగా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే ఏ పని ప్రారంభించినా సరే స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు విఘ్నేశ్వరుడిని మనసులో స్మరించుకోవటం ద్వారా, దుర్గాదేవిని మనసులో స్మరించుకోవటం ద్వారా ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా విశాఖ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే మంగళవారం నాడు దక్షిణ దిక్కుకు కానీ పశ్చిమ దిక్కుకు కానీ తిరిగి నల్లటి కుక్కకు ఆహారాన్ని వేయటం ద్వారా గ్రహదోషాలను తొలగింపజేసుకుని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. విశాఖ నక్షత్రం వాళ్ళకి అనురాధ నక్షత్రం సంపత్తార, అంటే ధనాన్ని కలిగించే నక్షత్రం అనురాధ నక్షత్రం. అందువల్ల విశాఖ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఏ నెలలోనైనా అనురాధ నక్షత్రం ఉన్న రోజు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించి సింధూర సేవ చేయించినట్లయితే ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. అలాగే విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శ్రీ మహావిష్ణువు ఆలయంలో గురువారం నాడు నారాయణ మంత్రాన్ని జపించడం ద్వారా, పులిహోర భక్తులకు పంచిపెట్టడం ద్వారా గ్రహదోషాలను తొలగింపజేసుకొని ధనప్రాప్తిని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శనివారం నాడు జమ్మి చెట్టుకు నీళ్లు పోయటం ద్వారా, ప్రతిరోజు కుంకుమ పువ్వును నానబెట్టి నుదుటన తిలకంలా ధరించడం ద్వారా కూడా ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే మీ గృహంలో ఉత్తర దిక్కులో మందార, చామంతి మొక్కలను పెంచటం ద్వారా, ప్రతి నెలలో మాస శివరాత్రి నాడు శివాభిషేకం చేయించుకోవటం ద్వారా కూడా సకల గ్రహదోషాలను నివారింపజేసుకొని ధనప్రాప్తిని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా శివాలయంలో బ్రాహ్మణులకు బియ్యాన్ని దానంగా ఇవ్వటం ద్వారా, వీలైనప్పుడల్లా దత్తాత్రేయ కవచాన్ని చదువుకోవటం ద్వారా కూడా సకల దోషాలను తొలగింపజేసుకొని లక్ష్మీ కటాక్ష సిద్ధిని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు అదృష్ట భాగ్యానికి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన దైనందిన జీవితంలో అదృష్ట భాగ్యానికి రంగులు ఏ విధంగా సహకరిస్తాయో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర ఫలితం కార్యానుకూలత. రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం సమస్త శుభ కార్యక్రమాలకి ప్రశస్తమైన శుభ నక్షత్రం. అన్ని పనులు చేయడానికి ఉపయుక్తమైనటువంటి నక్షత్రం. సాక్షాత్తు ప్రజాపతి ఈ నక్షత్రానికి అధిష్టాన దైవంగా ఉన్నారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు నేరేడు వృక్షాన్ని పూజ చేస్తే చాలా మంచిది. నేరేడు వృక్షాన్ని దర్శించిన, నేరేడు వృక్షాన్ని ప్రతినిత్యం ఒకసారి తాకినా కూడా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రజాపతి రోహిణి వేతుపత్ని ఉత్తమమైనటువంటి నక్షత్రం ఇది. సమస్త శుభ కార్యక్రమాలకి అనుకూలమైన నక్షత్రం. ప్రధానంగా వివాహానికి, ఉపనయనానికి, గృహప్రవేశం, గృహారంభం, నూతన వస్తువులు స్వీకరించడం, కొనుక్కోవడం, క్రయ విక్రయములు, విద్యారంభం, అన్ని పనులు చేసుకోవడానికి ఈ నక్షత్రం సహకరిస్తుంది. ప్రధానంగా చంద్రబలం కలిగినటువంటి నక్షత్రం ఇది. రాజ్యాభిషేక, గృహహర్మ్య, పురప్రవేశ, హోమాదిశాంతిక, వివాహ విధించ కుర్యాత్. రాజ్యాభిషేకం మొదలుకొని
రాజ్య పట్టాభిషేకానికి ఒక నక్షత్రం పనికొచ్చింది అంటే అది అన్ని కార్యక్రమాలు చేయడానికి పనికొస్తుంది. ప్రధానంగా వివాహానికి శుభప్రదమైనటువంటి నక్షత్రం. వివాహ మైత్రీ బంధం అనేక సంవత్సరాలు కొనసాగుతుంది. వంశం వృద్ధి చెందేటటువంటి నక్షత్రం. శాలీక్షు వృక్ష వ్రతబంధన వాహనాన్ని భూషణం. వ్రతబంధనం అంటే మౌంజీ బంధనం, ఉపనయనానికి ఉపయుక్తమైన నక్షత్రం, విద్యారంభానికి సహకరించే నక్షత్రం. ముఖ్యంగా నామకరణ, అన్నప్రాసన, చౌల, ఉపనయన, వేదశాస్త్ర అభ్యాస, అధ్యయన, సమావర్తన. సమావర్తనం అంటే ఉపనయనం, సమావర్తనం అంటే స్నాతకం, స్నాతకోత్సవానికి. అలాగే వివాహ తైల అభ్యంగనం, స్నానం చేయడానికి, అభ్యంగ స్నానానికి, నవీనాభరణ, నూతన ఆభరణములు ధరించడానికి రోహిణి నక్షత్రం ఎంతగానో సహకరిస్తుంది. రాజ్యాభిషేకానికి, సింహాసన ఆధిపత్యానికి, ఆందోళిక ఆరోహణ, వాస్తు, పురగ్రామ, గృహదేవత ప్రతిష్ఠ, యజ్ఞ హోమ దాన, శాంతి, పౌష్టిక, ధనధాన్య వృద్ధికర, సంగ్రహ, కూపారంభాది శుభకార్యేషు ప్రశస్త. కూపారంభం అంటే బావులు తవ్వటానికి, జలాన్ని నిక్షిప్తం చేసుకునేటటువంటి విషయంలో, ప్రతి అంశంలోనూ మానవ జీవన విధానంలో ఎక్కడైతే శుభ కార్యక్రమం అనేది వస్తుందో ప్రతి శుభ కార్యక్రమానికి ప్రశస్తమైన ఫలితాలని ప్రసాదిస్తుంది. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి రోహిణి నక్షత్రం సంపదనిచ్చే నక్షత్రంగా, సంపత్తారాబలంగా ఉన్నది. ఐశ్వర్య సిద్ధి, ప్రధానంగా ఐశ్వర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అలాగే తర్వాత క్రమంలో క్షేమాన్నిచ్చే స్థితిలో అశ్విని, మఖ, మూలా నక్షత్ర జాతకులకి రోహిణి నక్షత్రం క్షేమతారవుతుంది. అలాగే పుష్యమే, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి సాధన తారగా ఉన్నది. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులకి మిత్రతార అవుతోంది. అలాగే మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్ర జాతకులకి పరమ మైత్రతార అవుతుంది. ఇన్ని మంచి ఫలితాలను ఇచ్చే ఈ నక్షత్రం ఎవరు ఉపయోగించకూడదు? ప్రధానంగా నైధన తారలో ఉన్నవారు ఉపయోగించకూడదు. అలాగే ప్రత్యక్తార, విపత్తార, ఈ మూడు ప్రబల దోషానికి సంకేతం కాబట్టి నైధన తార, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఎట్టి పరిస్థితుల్లో రోహిణి నక్షత్రాన్ని తారాబలంగా స్వీకరించకూడదు. వారికి నైధన తారవుతుంది. అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులకి ఇది ప్రత్యక్తార, వ్యతిరేక ఫలితాలనిచ్చే తారాబలంగా ఉన్నది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఆపదనిచ్చే విపత్తారగా ఉన్నది. వీరు శుభ కార్యక్రమాల్లో రోహిణి నక్షత్రాన్ని ఉపయోగించకూడదు. మన జన్మతార నుండి తారాబలాన్ని లెక్కించినప్పుడు నైధన తార, ప్రత్యక్తార, విపత్తార ప్రధానంగా వదిలి మంచి తారల్లో స్వీకరించాలి. ఆ క్రమంలో సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్ర, పరమమైత్ర తారలు జన్మతారలో చేసే ఫలితాలు మిశ్రమ ఫలితాలని ప్రసాదిస్తాయి. ప్రధానంగా ఏ ఏ వారాల్లో ఈ రోహిణి నక్షత్రం సంభవిస్తే సమస్త ప్రజలకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే, రోహిణి నక్షత్రం ఆదివారం నాడు కనుక ఏర్పడితే శుభయోగం వస్తుంది, సమస్త ప్రజలకి శుభం జరుగుతుంది. అదే క్రమంలో సోమవారం రోహిణి నక్షత్రం ఏర్పడితే సిద్ధయోగం. అలాగే కుజవారం, మంగళవారం నాడు కనుక రోహిణి నక్షత్రం సంభవిస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది. శనివారం నాడు అమృతయోగం. కొన్ని శుభ కార్యక్రమాల్లో ఈ రోహిణి నక్షత్రం మంచిది కదా అని ఉపయోగిస్తున్నప్పుడు గురువారం రోహిణి నక్షత్రం రాకుండా చూసుకోవాలి. గురువారం రోహిణి నక్షత్రం వస్తే ఏ పనులు చేయకూడదని శాస్త్రం. కారణం, ఆ రోజున మృత్యుయోగం ఏర్పడుతుంది. ఈ విషయాలను గమనించుకుంటూ మనం చేస్తే సత్ఫలితాలు ఎక్కువగా మనకి సంప్రాప్తిస్తాయి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మృగశిర నక్షత్ర ఫలితం ఏ విధంగా ఉంటుంది, మృగశిర నక్షత్రం ఏ ఏ కార్యక్రమాలకి అనుకూలిస్తుందో పరిశీలన చేద్దాం.
ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక భూమి యొక్క ఆకృతిని బట్టి ఆ ఇల్లు నిర్మాణం చేసుకున్నట్లయితే అదృష్టాన్ని నిర్ణయం చేయటం వాస్తుశాస్త్రంలో అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడే భూమి యొక్క ఆకృతిని అంచనా వేసుకొని దానికి తగినట్టుగా ఇంజనీరింగ్ ప్లాన్ వేసుకొని నిర్మాణం చేయటం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతి. అయితే అన్ని భూములు కూడాను ఒక రీతిలో మనకు లభ్యపడవు. ఏ భూములు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయో మనకు వాస్తుశాస్త్రం చాలా చక్కగా చెప్పింది. అందుకే ఈ భూఖండంలో ఉండేటువంటి భూముల యొక్క ప్రభావరీత్యా ఏ రీతిలో భూములు ఉంటాయి అనే విషయాన్ని అవగాహన గనక చేసుకున్నట్టయితే అనేక విషయాలు మనకు అవగాహన అవటానికి ఆస్కారం ఉంది. పంచకోణ భూఖండం అని చెప్పేసి ఉంటుంది. అది కూడా అంత గొప్ప యోగాన్ని పట్టించదు, యజమానికి అనారోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇక షట్కోణ భూఖండం అని చెప్పేసి ఉంటుంది. 6 కోణాలు ఉన్నటువంటి భూభాగం ఇది. వ్యక్తికి సుఖ సమృద్ధిని కలిగించడానికి ఈ షట్కోణ భూఖండం ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. సప్తకోణ భూఖండం అని చెప్పేసి ఉంటుంది. ఇది అన్ని విధాలా కూడా అశుభ ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది సుమా. విషమబాహు భూఖండం అసమానమైనటువంటి ఆకారం ఉన్న భుజాలు కలిగినటువంటి ఈ భూఖండం. దీనివల్ల అనేక రకాలైనటువంటి ఈతి బాధలు, ధననాశనం, అనారోగ్యం, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా కలుగుతాయి. అలాగే వాస్తులో భూమి యొక్క వాలుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది శుభదిశలో గనక లేకపోయినట్లయితే గృహ నిర్మాణ సమయంలో దీన్ని శుభకరంగా చేసుకోవాలి. తూర్పు, ఉత్తరం, ఈశాన్యం వైపున వాలు ఉంచటం శుభంగా ఉంటుంది. ఇతర దిక్కుల్లో వాలు అశుభం, కష్టకారకం. కాబట్టి వాస్తుశాస్త్రంలో 26 రకాలైన భూఖండాల స్థలాలు ప్రస్తావన ఉంది. అందులోని కొన్ని ముఖ్యమైనటువంటి వాటి యొక్క వివరణే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. గోవీధి భూఖండం అని చెప్పేసి ఉన్నదండి. అంటే పశ్చిమంలోనేమో ఎత్తుగాను, తూర్పున కిందికి ఉన్న భూభాగం గోవీధి అని చెప్పేసి అనబడుతుంది. అలాంటి భూభాగంలో నివసించేటువంటి వారు వంశవృద్ధి, అదృష్టయోగం కలిగి తీరుతుంది. ఒక చోట ఒక స్థలాన్ని కొనగానే సరిపోదు. ఆ వీధి ఏ విధంగా ఉన్నది, ఆ వీధి ఏ వాలున పయనిస్తోంది అనేటువంటి విషయాన్ని కూడా మనం వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అలాగే గణవీధి భూఖండం అని చెప్పేసి ఇంకొక విధమైనది ఉంది. దక్షిణ దిశలో ఎత్తుగాను, ఉత్తరంలోనేమో కిందికి ఉన్నటువంటి భూఖండం ఇది. ఇలాంటి భూభాగంలో నివసించే వ్యక్తి ఎప్పుడూ కూడాను ఆరోగ్యవంతుడై ఉంటాడు. ధనవీధి భూఖండం అని చెప్పేసి నైరుతి కోణంలోనేమో ఎత్తుగా ఉండి ఈశాన్యం వాలుగా ఉంటే ధనవీధి భూఖండం అంటారు. చాలా గొప్ప విశేషం ఇది. అందుచేత ధనవృద్ధిని బాగా కలిగిస్తుంది ఈ యొక్క భూమిలో నివసించేటువంటి వారికి అని చెప్పేసి శాస్త్రం. గజసృష్ట భూఖండం దక్షిణ పశ్చిమంలోను వాయవ్యంలోను ఎత్తుగా ఉండి ఈశాన్యంలో కిందిగా ఉన్నటువంటి భూభాగం గజవృష్ట భూభాగం అని చెప్పేసి పిలువబడుతుంది. ఇది కూడాను లాభదాయకము, ఆరోగ్యప్రదమైనటువంటి స్థలంగానే మనం అంచనా వేసుకోవాలి. కూర్మవృష్ట భూఖండం అని చెప్పేసి ఇంకో విధానం ఉంది. తాబేటి కప్పల మధ్య భాగంలో ఎత్తుగాను అన్ని వైపులా కిందికి ఉన్నటువంటి భూభాగాన్ని ఈ కూర్మవృష్ట భూభాగం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క పద్ధతి ప్రకారం ఉండేటువంటి భూమిలో ధనధాన్య వృద్ధి కలుగుతుంది, సుఖ ఉత్సాహ సమృద్ధి కూడాను కలిగి తీరుతుంది. ఇది కూడాను మంచిదే వాస్తుశాస్త్రరీత్యా. జలవీధి భూఖండం అని చెప్పేసి ఉన్నది ఇంకోటి. తూర్పున ఎత్తుగాను పశ్చిమంలో
వాలుగా ఉన్నటువంటి భూఖండం జలవీధి భూఖండం అంటారు. ఇది చాలా అశుభకరము. ఇలా గనక ఉన్నట్లయితే మనం కొనుగోలు చేయకూడదు. ఇలాంటి భూభాగంలో ఉన్నటువంటి వ్యక్తికి అదృష్టం కలిసి రాదు అని చెప్పేసి శాస్త్రం. యమవీధి భూఖండం ఉత్తర దిశ ఎత్తుగాను దక్షిణ వీధిలో వాలుగాను ఉన్నటువంటి భూఖండం ఇది యమవీధి భూఖండం అంటారు. ఇలా గనక ఉన్నట్లయితే ఆ ఇంట్లో వాళ్ళు అనారోగ్యవంతులై జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. ఇక భూతవీధి భూఖండం ఈశాన్యంలో ఎత్తుగా నైరుతిలో కిందగా ఉండేటువంటి భూఖండం భూతవీధి భూఖండం అంటారు. ఇక్కడ నివసించేటువంటి వారికి అసలు మానసిక శాంతి అనేది ఉండదు. భయంతోనే జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి అత్యధికంగా ఉంటుంది. మరికొన్ని ముఖ్యమైనటువంటి విశేషాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.